అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, గర్భిణీ స్త్రీలు కూలింగ్ వాటర్ తాగొచ్చా ఈ సమ్మర్లో అనే విషయం గురించి అయితే మీతో చెప్పాలనుకుంటున్నానండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. గర్భిణీ స్త్రీలండి ఈ సమ్మర్లో చాలామంది కూడా కూల్ డ్రింక్స్తో పాటు ఇలా కూలింగ్ వాటర్ కూడా తాగుతూ ఉంటారనమాట. అంటే ఈ ఎండలకి మనకి దాహం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీలో మన బాడీ అనేది ఇంకా వీక్గా ఉంటుంది కదండి. సో దీనివల్ల ఏంటంటే గర్భిణీ స్త్రీల బాడీ అనేది త్వరగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే మనకి ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, అందులో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ తాగడం అయితే చేస్తూ ఉంటారండి. అది మంచిదేనా హెల్త్కి, బేబీకి మంచిదా అని మనం చూసుకుంటే మంచిది కాదండి కూలింగ్ వాటర్ తాగడము. ఎందుకని అంటే ఈ కూలింగ్ వాటర్ మనం ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసి మనము ఎక్కువ కూలింగ్ అలా తాగడం వల్ల మనకి అంటే తల్లికి కానీ బిడ్డకి కానీ నిమ్మొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఎందుకంటే కఫం పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ కూలింగ్ వాటర్ అనేవి ఎక్కువ మనకి హానికరమే. కానీ ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ కూడా మనము ప్రెగ్నెన్సీ టైంలో తాగకూడదనమాట. అలాగే వాటితో పాటు ఈ కూలింగ్ వాటర్ కూడా తాగకూడదండి. తల్లికి కూడా నిమ్ము వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పిల్లలకి కూడా నిమ్ము వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అలాగే ఈ కూలింగ్ వాటర్ వల్ల బేబీ బ్రెయిన్ పై కూడా ఎఫెక్ట్ పడుతుందన్నమాట. సో మనం సాధ్యమైనంత వరకు కూలింగ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసిన కూలింగ్ వాటర్ కాకుండా మనము చక్కగా మట్టి కుండలో వాటర్ కానీ, లేదు అంటే చక్కగా మనము ఇలా కోకోనట్ వాటర్, లేదు అంటే ఇంకా మనం పలుచగా మజ్జిగ చేసుకొని తాగడము అట్లా చేయడము బెటర్. కానీ మనం కూలింగ్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగడం అయితే అంత మంచిది కాదండి ప్రెగ్నెన్సీ టైంలో. ఇవి అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే బేబీకి అలాగే మదర్కి కూడా ఇవి అంత మంచిది కాదనమాట. సో ఈ సమ్మర్లో మనకి తాగాలనిపిస్తే చక్కగా పలుచగా మజ్జిగ చేసుకొని కోకోనట్ వాటర్ కానీ, అంటే కొబ్బరి నీళ్ళు కానీ, లేదు అంటే చక్కగా కుండలో నీళ్ళు కానీ మనము తాగడం అయితే చాలా మంచిదండి. కూలింగ్ వాటర్ అయితే అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.